నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అడుగడుగునా జన నీరాజనం. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆయా ప్రాంతాల ప్రజలు. పలు చోట్ల ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు అనుసరించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల విధానాలపై వివరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి. చిల్లకూరు, సైదాపురం ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో వేరువేరుగా పాల్గొని ప్రజలతో మాట్లాడిన గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేల అభ్యర్థులు పాసం సునీల్ కుమార్, లక్ష్మీ సాయిప్రియ. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. వాడవాడలా జగన్కు జనం నీరాజనం పడుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో చేపట్టిన బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్దారులను ఉద్దేశించి మాట్లాడారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా 7వ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో జరిగింది. వాడవాడల జగన్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీఎంపై ప్రేమ చూపిస్తూ జేజేలు కొట్టారు. పొంగనూరు నియోజకవర్గంలోని సదుం సర్కిల్ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలైంది. అనంతరం గొడ్లవారిపల్లి బస్ స్టాప్ సమీపంలో పింఛన్దారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం కల్లూరు గ్రామంలోకి చేరుకున్న బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. అక్కడ ఆత్మీయ సమావేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు ఆయా రాజకీయ పార్టీల ఖాతాలో లెక్కించడం జరుగుతుందని, అలాగే నామినేషన్ వేసిన అనంతరం అయ్యే ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి వెళుతుందని ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయాల పార్టీల నాయకులతో ఆర్డీఓ కిరణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల నియమావళిని అనుసరించి ఖర్చులపై వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ విషయమై రాజకీయ పార్టీల నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరించి రాజకీయ పార్టీ నాయకులు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సువిధ యాప్ ద్వారా రాజకీయ పార్టీల నాయకులు దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకున్నాకే ఎన్నికల ప్రచారాలు, సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చన్నారు. కనీసం 2 రోజుల ముందు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ సమావేశం నిర్వహించడానికి ప్రతి వారం ఒకరోజు రాజకీయ పార్టీలతో మీటింగ్ జరిపి ఆ మీటింగ్లో జరిగే విశేషాలన్నింటినీ కూడా డూసు డోంట్స్, ఎలక్షన్ షెడ్యూల్ అంటే ఏంటి, ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఎంసీసీ అంటే ఎంసీ, ఏ టీంలు ఉన్నాయి, వాళ్ళు ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు, అవన్నీ కూడా మొత్తం పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సర్క్యులర్స్, రీసెంట్ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాజకీయ పార్టీలకు అవేర్నెస్ కల్పించినప్పుడు వాళ్ళు తప్పుగా అంటే ఎంసీసీకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళికి రాజకీయ పార్టీలు కానీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కానీ ఏమేమి ఉన్నాయి, ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్ని టీమ్స్ కూడా మొత్తము వాళ్ళకి నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు మరియు మండల స్థాయి రాజకీయ నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఏప్రిల్ 18వ తేదీ నుంచి జరగబోయే ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అర్హులు, నోటిఫికేషన్కి సంబంధించిన తర్వాత నామినేషన్స్ని ఎలా ఫిలప్ చేయాలి,
అవేర్నెస్ కల్పిస్తూ రాజకీయ పార్టీలకి ఏదైనా కంప్లైంట్లు చేయాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన సివిజిల్ అనే యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే 100 నిమిషాల్లో వారికి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదేని రాజకీయ పార్టీల ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించుకోవాలంటే వాళ్ళు సువిధ యాప్లో వాళ్ళు అప్లై చేసినప్పుడు మేము ఎన్కోర్ ద్వారా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆర్ఓ పర్మిషన్ లేకుండా ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు ఇంటింటి ప్రచారం చేయకండి. మేము పర్మిషన్ వెంటనే మీరు అప్లై చేసుకున్న వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తాము. దయచేసి ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ కార్యాలయాలను కానీ స్కూళ్ళను కానీ వాటిని కళాశాలలను కానీ ఉపయోగించకండి. అలాగే పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల లోపల ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయకూడదు. అలాగే 100 మీటర్ల లోపలకు సంబంధించి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పోలింగ్ స్టేషన్లకి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, పోలింగ్ స్టేషన్లో వెళ్ళే వ్యక్తులు ఎవరు, ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్స్ పాసులు అన్నీ ఇస్తారు, అవన్నీ కూడా మొత్తం క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వారంలో 2 రోజులు మీటింగ్ పెట్టుకొని నామినేషన్స్ ముందు ఎలా ఫిలప్ చేయాలి, నామినేషన్స్ తర్వాత ప్రచారం ఎలా చేయాలి, ఖర్చులు ఏ విధంగా ఆర్ఓకి సబ్మిట్ చేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి 45 లక్షల రూపాయలను మించకుండా, ఎంపీగా పోటీ చేసే వ్యక్తి 95 లక్షల రూపాయలు మించకుండా ఖర్చు చేయాలి. దానికంటే మించి ఎంత మెజారిటీ వచ్చినా కూడా దానికి పరిమితి కంటే మించి ఖర్చు పెడితే వాళ్ళు అనర్హత వేటుకు గురవుతారు. కాబట్టి వీటినన్నింటినీ మానిటర్ చేయడానికి మాకు ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, వీడియో సర్వేలెన్సెస్ టీమ్స్ ఉన్నాయి. వీటిల్లో వచ్చిన సిడీస్ ద్వారా మేము చూసి వాళ్ళు ఎన్ని షామ్యానాలు వాడారు, ఎంత డయాస్ వేశారు, ఎన్ని చైర్లు వేశారు, ఎంతమందికి భోజనాలు పెట్టారు, ఎన్ని వెహికల్స్ వాడారు, ఎన్ని శాలువాలు కప్పారు, ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఎన్ని బాణాసంచాలు కాల్చారు, ఇవన్నీ కూడా వీడియోగ్రాఫ్ తీసి క్యాండిడేట్ ఎలక్షన్ షెడ్యూల్ ఇది వచ్చినప్పటి నుంచి నామినేషన్స్ వరకు పార్టీ ఖాతాలో, నామినేషన్స్ రోజు నుంచి అభ్యర్థి ఖాతాలో జమ చేయబడుతుంది. కాబట్టి వీటినన్నింటినీ అవేర్నెస్ చేస్తూ మనకు మోటివేట్ చేసినప్పుడు ఎలక్షన్స్ అనేటివి ప్రశాంతంగా సజావుగా రీపోలింగ్ జరగకుండా, అంటువర్డ్స్ జరగకుండా మనకుంటాయి. ఇందులో భాగంగా వల్నరబుల్ మ్యాపింగ్ అనేసి చెప్పాము. ఎవరైనా వ్యక్తులని కానీ, వర్గాలను కానీ, మతాలను కానీ, కులాలను కానీ ఓటింగ్లో పాల్గొననీయకుండా చేసే వ్యక్తులని, తర్వాత అలాంటి ఏరియాస్ని మేము గుర్తించడం జరిగింది. అక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడతాము. వల్నరబుల్ కొంతమంది ఫలానా వ్యక్తులకి ఓటు వేయాలి, ఈ వర్గం అంతా ఈ వ్యక్తులకి ఓటు వేయాలని కూడా వల్నరబిలిటీ కింద వస్తుంది. దానికి సంబంధించి మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, నియోజకవర్గ స్థాయిలో డిఎస్పీ అండ్ ఆర్ఓ నేను కలిసి వాళ్ళకు మోటివేట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. వీటినన్నింటినీ స్వీప్ అనే కార్యక్రమం ద్వారా మనము సెక్రటేరియట్ లెవెల్ మరియు మండల్ లెవెల్, నియోజకవర్గ స్థాయి మొన్న అయిపోయింది. వీటినన్నింటినీ చేసి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడము, అలాగే ఎథికల్ ఓటింగ్, న్యాయబద్ధంగా, నైతికబద్ధంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి, స్వేచ్ఛగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చని చెప్పడానికి ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వెంకటగిరి టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ తెలిపారు. సైదాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన సైదాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని లక్ష్మీ సాయిప్రియకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. గ్రామ వీధుల్లో పూలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభ్యర్థిని లక్ష్మీ సాయిప్రియ ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించి ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ సాయిప్రియ మాట్లాడుతూ త్వరలో జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం ఆయనతోనే సాధ్యమన్నారు. వెంకటగిరి నుండి నిలిచిన తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తానంకి నానాజీ, సుబ్రహ్మణ్యం రాజు, మోహన్ కృష్ణారెడ్డి, రాజశేఖర్ రాజు, శ్రీనివాసులు నాయుడు, దిలీప్ కుమార్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. చిల్లకూరు మండలంలోని బోధనం, రెట్టపల్లి, ఓడూరు గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. గూడూరు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రచార వాహనంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
చిల్లకూరు మండలంలోని బూదనం, రెట్టపల్లి, ఓడూరు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గూడూరు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని వీధుల్లో వాహనంపై ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. టీడీపీ చేపట్టిన సూపర్ 6 పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, చెంచు కృష్ణయ్య, అన్నం మునిశేఖర్ గౌడ్, మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పదలకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే సొంతింటికి వచ్చినట్లుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత అన్నారు. పదలకూరు పట్టణంలోని తోగట వీధి, వినాయకమన్యం, శ్రామిక నగర్, పుట్టాయగుంట ప్రాంతాల్లో ఆమె ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలన్నారు. తన తండ్రి గోవర్ధన్ రెడ్డి పదలకూరు మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ గడప తొక్కినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు మా ఓటు కాని గుర్తుకే మా ఓటు అని కంటాపదంగా చెప్తున్నారు. దానికి గల కారణం వాళ్ళకి జరిగిన మేలు, వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాళ్ళకి అవసరమైనటువంటి పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ప్రతి ఒక్కళ్ళు అమ్మ నేను మా నాన్నగారి కోసం ఓటు అడగలేదు, అమ్మ మీరు రావలేదమ్మా, ఏ రోజు ఏ క్షణం ఏ పని ఉందన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నకు ఒక్క మాట చెప్తే సొంత పనిలాగా పరిగెత్తి మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాయుడుపేట మండలంలోని కోనేటి రాజుపాలెం నుండి ద్వారకాపురం మీదుగా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మాబాక, తిమ్మేసికండ్రి గ్రామాల్లో విజయశ్రీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అరాచక శక్తుల పాలనకు చరమగీతం పాడాలని, రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీని బలపరచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు సత్యనారాయణ, విజయభాస్కర్ రెడ్డి, రామయ్య శెట్టి, గాలి రాజేష్ నాయుడు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన సూళ్లూరుపై పంపాలని ప్రార్థిస్తున్నాము. అభివృద్ధికి ఓటు వేయాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మహిళలందరూ గ్రామానికి గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. అన్నదాతలుగా బాపూజీ సేవా సంస్థ నెల్లూరు వారు, ఏపీఎస్పీ డీసీఎల్ స్టాఫ్, నెల్లూరు స్టాఫ్ వారి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం చేశారు. వారు రాకపోయినా కానీ వారు ఆదరణలో చేయని విధంగా మేము పనిచేసి వాళ్ళకి ఆ ఫోటోలు వాళ్ళు మనల్ని నమ్మి పెట్టిన దానికి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ మన మీద నమ్మకాన్ని ముందు చేయకుండా అన్నదానం చేస్తున్నారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా బుధవారం అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పోలేరమ్మ నిలుపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడుగడుగునా జన నీరాజనం. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆయా ప్రాంతాల ప్రజలు. పలు చోట్ల ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు అనుసరించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల విధానాలపై వివరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి. చిల్లకూరు, సైదాపురం ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో వేరువేరుగా పాల్గొని ప్రజలతో మాట్లాడిన గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేల అభ్యర్థులు పాసం సునీల్ కుమార్, లక్ష్మీ సాయిప్రియ. వైభవంగా ముత్యాలమ్మ జాతర. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.